ఆమేన్. దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన జీవాన్ని మనలో పెట్టి ఆ నూతన జీవాన్ని మనలో పెట్టి జీవాధిపతి అయిన దేవుడు మనలను తన వారసులుగా చేసుకుని వాళ్ళు తన రక్తాన్ని చిందించి మన కొరకు శిలువలో బలియాగంగా తన యొక్క మరి శరీరాన్ని సమర్పించి మనల్ని విమోచించిన దేవుడు, మనల్ని విమోచించినటువంటి దేవుడు, మన పట్ల తన కృపను చూపిస్తున్నటువంటి దేవుడు. మనం నిర్మూలము కాక ఉన్నమారమై ఉన్నాము అంటే ఆయన దయే, ఆయన యొక్క కృపే, ఆయన యొక్క వాత్సల్యతే. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ లేకపోతే మనం నిర్మూలం కాకున్న వారమైనట్లుగా ఉండలేము. ఈ దినం చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ సమయాన్ని చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి వారికంటే మనం గొప్పవారం కాదు కానీ, వారికంటే మనం గనులం కాదు కానీ, వారికంటే మనం జ్ఞానం కలిగినటువంటి వారం కాదు కానీ, మనం ఈ లోకంలో జీవించడానికి మనల్ని అర్హులుగా చేశాడు. తన బిడ్డలుగా ముద్రించుకున్నాడు. తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి తనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా మలచుకోవడానికి ఆయన ఇంకా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయక సమయం మనకు అసమయం మనకు దేవుని సన్నిధిలో మనం గడుపుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మరి చూసినట్లయితే మరి చూడండి, విలాప వాక్యాలులో మనం ఆ యొక్క లేఖనాన్ని మనం ధ్యానించుదాం. ఆయన వాత్సల్యత ఎడతెగక పుట్టుచున్నది కనుక మేము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది అని మన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల పుడతా ఉంది కనుకనే ఆయన మనలను మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక కుమరిస్తున్నాడు కనుకనే మనం నశించిపోలేదు, మనం నిర్మూలం కాలేదు. మనం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఈ లోకంలోకి మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు మనలను వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? మనం ఈ లోకంలో పడి నశించిపోయాం కదా, పాపంలో పడి నశించిపోయాం, ఈ లోక ఆశల్లో పడి నశించిపోతున్నాం కనుకనే ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చాడు. అయితే నా ప్రియమైనటువంటి వలన ఆయన వెతుకుంటూ వచ్చినటువంటి ఆ దేవుడు మనలను అంటే తన వాత్సల్యతను అనుదినము తన వాత్సల్యతను మన పట్ల చూపిస్తూ మరి మనం నిర్మూలం కాని వారు మగినట్లుగా ఆయన యొక్క వాత్సల్యత మన మీద క్రొత్తగా నూతనంగా ప్రతిదినము నూతనంగా ఆయన యొక్క వాత్సల్యత మనలో పుడుతూ ఉంది, మన మీద పుడుతూ ఉంది. ఆయన వాత్సల్యత లేకపోతే, అందుకే మనం అనుకుంటాం కదా, అరే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించకపోతే మేము ఎక్కడుండే వాళ్ళము అని బిడ్డలు అనుకుంటారు. అలాగే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా బిడ్డలు మమ్మల్ని ప్రేమించకపోతే మేము ఎలా ఉండేవారము అనుకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ రీతిగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ ఆయన మనల్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించి మన కోసం తన ప్రాణాన్ని దారపోసి తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. మరలా చెప్పినా కూడా అది తీరనటువంటిది. మరలా మనం మాట్లాడినప్పటికీ కూడా అది తీరనటువంటిది. మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మనం ఏం చెల్లిస్తున్నాం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానని చెప్తున్నాం, కానీ మనం సమయం ఇస్తున్నామా? లేకపోతే మన యొక్క తలాంతులు ఇస్తున్నామా? లేకపోతే మన యొక్క మరి డబ్బుని ఇస్తున్నామా? మన యొక్క మరి అంటే నీకు ఇచ్చినటువంటి తలాంతులను నువ్వు ఉపయోగిస్తున్నావా? సహోదర ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? ఆయన మన పట్ల ఎంతో చేశాడు. ఇక్కడ చూడండి,
విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22, 23, 24, 23, 23వ వచనం. అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడే. మనం నమ్మదగినటువంటి వారమా? ఆయన ఎప్పుడూ నమ్మదగిన వాడు. మనం నమ్మదగినటువంటి వారం కాదు. కనుకనే మనం ఆయన క్షమించమని కోరుకోవాలి. మేము నమ్మదగినటువంటి వారంగా ఉండట్లేదు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడిగా ప్రభు మా పట్ల ప్రవర్తిస్తున్నావు, కానీ మేమే నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అయితే చూడండి, ఆయన వాత్సల్యత ఏమో మనల్ని నిర్మూలం కాకుండా ఈ భూమి మీద ఉంచింది. ప్రతిదినము కూడా ఆయన నూతనమైనటువంటి వాత్సల్యతతో మనలను నింపుతూ ఉన్నాడు. కానీ అక్కడ చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉందంట మన పట్ల. ప్రతి దినము కూడా మన పట్ల ఆయనకు నూతనమైనటువంటి వాత్సల్యత పుడుతూ ఉందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క లేఖనం ఆయన వాత్సల్యత మన అనుదినము నూతనంగా మన పట్ల పుట్టినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఆ నూతన వాత్సల్యాన్ని పొందుకొని ఆయన వాత్సల్యం చూపిస్తున్న దేవుని కొరకు, ఆ దయను చూపిస్తున్న దేవుని కొరకు మనం బ్రతకగలుగుతున్నామా? మనం బ్రతుకుతున్నామా ఆ రీతిగా? ఆ దేవుని కొరకు బ్రతికేటువంటి వరంగా, కొంత కాకపోతే కొంత అయినా దేవుని కొరకు జీవించేటువంటి వరంగా ఉంటున్నామా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కొరకు జీవించాలి అంటే అది చాలా కష్టమైనటువంటి పని. ఎలా అంటే, అది ఎందుకు కష్టం అవుతుందంటే, ఎప్పుడు కూడా ఈ లోకాన్ని అంతటినీ కూడా, ఒక మాట ఉంది చూడండి ద్వితీయోపదేశకాండంలో, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. మనం ఎప్పుడు కూడా పైవారుగా ఉండాలనే ఆశించాలి. ఈ క్రింద వారిగా ఉండాలని మనం ఆశించకూడదు. ఇవన్నీ కూడా గతించిపోయేటువంటివి. ఈ ఆశలన్నీ కూడా గతించిపోయేటటువంటివి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక వీటి వైపే చూస్తూ, వీటిలోనే బ్రతుకుతూ, వీటిలోనే జీవిస్తూ పైనున్నటువంటి వాటి కోసం ఎప్పుడు ఎతుకుతాం? ఆయన మన కోసం అనుదినము కూడా నూతన వాత్సల్యతను ఆయన పుట్టిస్తూ ఉంటే, ఆ వాత్సల్యతను మనం అనుభవిస్తున్నామా? మనం అనుభవించలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఎంత సిగ్గుచేటో. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన వాత్సల్యతను అనుభవించే వరమైనట్లయితే ఆయన కొరకు జీవించాలనేటువంటిది ఒక తీర్మానం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన నన్ను పాపంలో నుంచి విడిపించాడు, శాపంలో నుంచి విడిపించాడు, మన కొరకు ఆయన బలియాగమయ్యాడు. అటువంటి దేవుడు అనుదినము నూతనముగా మన కొరకు మనపై వాత్సల్యతను కుమ్మరిస్తున్నాడు. చూడండి, ఎవరు ప్రేమిస్తారండి ఈ లోకంలో? భార్య భర్తను ప్రేమిస్తాడా? భర్త భార్యను ప్రేమిస్తుందా? తల్లిదండ్రులు పిల్లల పట్ల వాత్సల్యతను కలిగి ఉంటారు. ఏంటి అంటే, అవసరం వరకే. వాళ్ళు తప్పులు చేస్తే, వాళ్ళు బలహీనతలో ఉంటే ఎన్ని అంటారు కాదా? మనం పిల్లల్ని అంటాం, పిల్లలు మనల్ని అంటారు, భర్త భార్యను అంటాడు, భార్య భర్తను అంటుంది, ఎన్నో. కానీ మనం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా, ఇప్పటికి కూడా మన బ్రతుకులు మారకపోయినా, ఇప్పటికి కూడా మన జీవితాలు మారకపోయినా, దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? అనుదినము నూతనముగా వాత్సల్యతను పుట్టించుచున్నాడు. అనుదినము, ప్రతి దినము కూడా నూతనమైనటువంటి వాత్సల్యతను పుట్టించుచున్నాడు. ఇక్కడ చూడండి, నెహెమ్యా గ్రంథం నా ప్రియమైనటువంటి వాళ్ళగా చూడండి, 9వ అధ్యాయము ఏమని రాయబడి ఉంది? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉంది. ఏమని? మా పాపములను చూడండి, నెహెమ్యానేనా ఇది? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం.
చదువుతున్నాను, ఉండండి ఒక్క నిమిషం. ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, ఇక్కడ 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది? నా ప్రియమైన వాళ్ళరా, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు కలవాడును, దీర్ఘశాంతమును, బహు కృపయు కలవాడు ఉండి వారిని విసర్జించలేదు. వారు విధేయులంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. అంతే కదా. మోషే కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చేటప్పటికి, ఆజ్ఞల పలకను పట్టుకుని కిందకి దిగి వచ్చేటప్పటికి వారు ఒక దూడను చేసుకుంటారు కదా, దాన్ని పూజిస్తారు కదా. వారి మనస్సు కఠినపరుచుకుని వారు ఏ దేశం నుంచి వచ్చారు? దాస్యము చేసి వచ్చారు. దాస్యము చేసి తిరిగి వచ్చినటువంటి దేశానికి వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకుని దేవుని మీద తిరగబడినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు కనుక, మన దేవుడు క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఐగుప్తు నుంచి వచ్చిన తరువాత మరి వారు చాలా సొనిగారు అరణ్యంలో. కానీ ఆయన దిగి వచ్చేటప్పటికి వారి మీద ఒక అధికారి కావాలని కోరుకున్నారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా కోరుకుని దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే క్షమించడానికి సిద్ధమైన దేవుడు కనుక, ఆయన దయా వాత్సల్యత కలవాడు కనుక, దీర్ఘశాంతమును బహు కృపయు కలవాడునై ఉండి వారిని విసర్జింపులా. చూడండి, అలాగే మనం ఎంత విసిగించినప్పటికీ కూడా మనం దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకి విధేయత చూపించకుండా, మనకి కావలసినటువంటివి మన అవసరాల కోసం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయనను వెతుకుతున్నామా? ఆయన ఎవరో తెలుసుకుంటున్నామా? మనల్ని ఏర్పరచుకున్నాడు కదా ఆయన. ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచాడు కదా ఆయన. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుణ్ణి మనం విసర్జిస్తున్నామా? మేము ప్రార్థన చేస్తున్నాం కదండి అంటాం. చేస్తున్నాం ప్రార్థన, మన అవసరాల కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది మనం ఎరుగుతున్నామా? దేవుడు ఎవరో అని మనం ఎరిగి ఉంటే, దేవుడు ఎవరో అని మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ మనకు అసలు ఈ లోకపు విషయాల్లో మనకేమనిపిస్తుంది? నా ప్రియమైనటువంటి వాళ్ళనా, మనం వెతుకుతుంది ఏంటి? మనం దేవుణ్ణి వెతకాల్సింది పోయి మనం ఈ లోకాన్ని వెతుకుతున్నామే అనేటువంటి సిగ్గు, అవమానం మనకు కలుగుతుంది. అయితే ఆయన క్షమించాడు. అలాగే ఆయన మనల్ని కూడా క్షమించి ఒక నూతనమైనటువంటి వాత్సల్యతను అనుదినము మన పట్ల కలుగచేస్తున్నాడు, మన పట్ల పుట్టిస్తున్నాడు. అవును కదా, ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు నేను పనికిమాలిన బతుకుతా ఉన్నప్పటికీ కూడా దేవుడిని విసర్జించి, అంటే మేము విసర్జించలేదంటాం, విసర్జించలా, నటించే భక్తి చేస్తాం. మన హృదయం అంతటితో ఆయన్ని అంటాడు కానీ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించమంటాడు. ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. భక్తి చేసి ఏం లాభం? మనం ఏమి సంపాదించుకున్నాం? భక్తి చేసి ఏమి సంపాదించుకోలేదు అనుకుంటాం. ఏమి సంపాదించుకోవాలి? దేవుడిని సంపాదించుకున్నాం కదా. దేవుడు మన కోసం దిగి వచ్చాడు కదా. మన కొరకు దిగి వచ్చినటువంటి వారు ఎవరు లేరు కదా. మన తప్పులను, మన ఒప్పులను క్షమించినటువంటి వారు ఎవరు లేరు కదా. ఒక తప్పు చేసి, అయ్యా నేను ఈ తప్పు చేశాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి జవాబు చెప్పమని మన భర్తను అడగండి. ఆయన ఎందుకు చెప్తాడు? నువ్వే చేసావు కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పుకో అంటాడు. మనమైనా మన భర్తను ఏమంటాం? నువ్వు చేసిన తప్పుకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి, నువ్వే వెళ్ళు అని అంటాం. బిడ్డలైనా, తల్లిదండ్రులు ఏదైనా
తప్పు చేస్తారే, నీ పొరపాటు చేశాను, నువ్వు వాళ్ళకి చెప్పరా సమాధానం అంటే చెప్తారా? చెప్పరు. కానీ దేవుడు మనం ఎంతటి తప్పు చేసినా దేవుడు ఆయన క్షమించి, ఆయన మన పట్ల దయ చూపించి, ఆయన నూతనంగా నా ప్రియమైనటువంటి వాళ్ళన మనల్ని విసర్జించకుండా, అవును, మనను విసర్జించకుండా ఏం చేస్తున్నాడు ఆయన? మన మీద దయ వాత్సల్యత చూపిస్తున్నాడు, దీర్ఘశాంతము, అలాగే బహు కృపను. ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడైనట్టు కృప కలిగిన దేవుడు కనుక ఆయన కృప ఎంతో విస్తారం. ఆ నూతన కృపలతో మనల్ని నింపి, మనల్ని బలపరిచి, దయగలిగిన దేవుడు మనల్ని విసర్జించకుండా మనల్ని చేర్చుకుంటున్నాడు. అందుకనే కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, ఆ కుమ్మరివాని ఇంటి దగ్గర ఆ సారి మీద కుమ్మరివాడి పాత్రలు చేస్తా ఉన్నప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఆ సారి మీద పెట్టి తొక్కుతాడు. ఆ సారి మీద పెట్టి తొక్కుతా ఉన్నప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి అవన్నీ కూడా గట్టి వాటిన్నిటిని కూడా తీసి పక్కన పడేస్తే ఆ మట్టి మెత్తటి మట్టి అవుతుంది. ఆ మెత్తటి మట్టి అయిన తర్వాత మనను ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా చేస్తాడు. కుమ్మరి అంటే పరమ కుమ్మరి అయినటువంటి యేసయ్య అలా ఆ మట్టిలో ఉన్న ఆ గట్టి వాటినన్నిటిని కూడా తీసివేసి మరి ఏం చేస్తాడు అంటే మెత్తటి మట్టితో తనకి ఇష్టమైన పాత్రగా చేస్తాడు. మనల్ని ఆ రీతిగా విసర్జించకుండా నూతనమైనటువంటి కృప కలిగిన దేవుడు కనుక నూతనమైనటువంటి కృపతో మనల్ని నింపి, మనల్ని విసర్జించకుండా, తీసి అవతల పారవేయకుండా, ఆ మట్టి కుండ ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారి అది రాలేదనుకోండి మరలా పెడతాడు దేవుడు, అవతల పారవేయుడు, విసిరివేయుడు. మనమైతే అవతల పారవేస్తాం, విసిరివేస్తాం. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క దయ, ఆ రీతిగా మన మీద దేవుడు తన దయను పుట్టించి, ఆ దయను పుట్టించి దయ కలిగి మన మీద దేవుడు ఆ రీతిగా మరి తన యొక్క కృప చొప్పున మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. నూతనమైనటువంటి వాత్సల్యతను మన పట్ల కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు చూసిన కాసేపటికి ఉన్నట్ల ఏ వ్యాధులతో చనిపోతున్నారు, ఏ బాధలతో చనిపోతున్నారు, మరణాలు అధికమైపోయినాయి, మరణాలు చాలా ఎక్కువైపోయినాయి. కానీ మన పట్ల ఆయన ఎడతెగక తన వాత్సల్యతను చూపిస్తూ వస్తున్నాడు కనుకనే మనం నిర్మూలము కాకుండా ఇప్పుడు వరకు బ్రతికున్నటువంటి వరంగా ఉన్నాం. ఆయన వాత్సల్యతను బట్టి మనం నిర్మూలం కాల. మన బ్రతికి ఎలాంటిదైనా, చెడిపోయిన బ్రతికైనా, ఈ లోకంలో పడిపోయిన బ్రతికైనా, ఏ బ్రతికైనప్పటికీ కూడా మన మన మనది మనల్ని ఆయన నూతన వాత్సల్యంతో మనల్ని నిర్మూలము కానికుండా ఆయన చేస్తూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. తర్వాత చూడండి మరి ఇంకొకటి కీర్తన 51 కీర్తన 1వ వచనంలో చూస్తే నీవు నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. చూడండి, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూడండి, ఆయన యొక్క వాత్సల్య 51 కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నీ కృపా వాత్సల్యతను బట్టి నన్ను కరుణించు, నీ కృపా వాత్సల్యతను బట్టి నన్ను కరుణించు. ఆ తర్వాత ఏమంటున్నాడు, మరి నీ యొక్క వాత్సల్యం బాహుల్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు, మరి నీ కృప వాత్సల్యతను బట్టి, నీ బాహుళ్యాన్ని బట్టి నా అతిక్రమములన్నింటినీ కూడా తుడిచివేయి అని అడుగుతున్నాడు. ఆయన కరుణించు అని అడుగుతున్నాడు. ఆయన కరుణించాడు కనుకనే, ఆయన కనికరం చూపించాడు కనుకనే ఆయన మన యొక్క మరి దేనిని కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుకనే, మన అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుకనే ఆయన మన పట్ల ఇంకా నూతన వాత్సల్యంతో మనల్ని నింపుతూ ఉంటున్నాడు.
కనుకనే మనం బ్రతికున్నాం, కనుకనే మనం నిర్మూలం కాకున్నాం. మనం బ్రతికున్నటువంటి ఈ కాలంలోనే మన యొక్క ప్రతి బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన అవిధేయతలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన సమయంలో నేను నీకేం చేశాను? నాకు ఇచ్చిన డబ్బులు నీకేమి ఇచ్చాను? నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ఎందరి కొరకు ప్రార్థన చేశాను? నేను నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ఏ ఆత్మల కోసం ప్రార్థన చేశాను? నేను దేనికోసం ప్రార్థన చేయలేకపోయాను. నేను నీ కోసం ఏం చేయలేకపోయినా నువ్వు నా పట్ల వాత్సల్యాన్ని చూపించావు, ప్రతిదినము చూపిస్తున్నావు. ఇప్పటికైనా ఆయన చూపించేటువంటి వాత్సల్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన అతిక్రమాలను తుడిచివేసేటువంటి దేవుడు ఆయన నలగొట్టబడ్డాడు. సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మన అతిక్రమాలన్నిటినీ కూడా తుడిచివేశాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఎంతో గొప్పవాళ్ళం. ఒక మనిషిని క్షమించరు. అంత దాకా ఎందుకు? ఒక మనిషి ఏదన్నా మాట్లాడాను అనుకోండి వాళ్ళని, అది మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, మనిషి కనపడినప్పుడు కొంచెం గుర్తొస్తుంది. ఆ మనిషి మనకు కనపడినప్పుడు ఓహో, ఈ మనిషి మనల్ని పలకరిస్తాము. కానీ మనం పలకరిస్తాం, యథార్థమే మనలో కోపం లేకుండా పలకరిస్తాం. కానీ వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన, వాళ్ళు మాట్లాడిన మాటలు మనకు గుర్తొస్తాయి. కానీ దేవుడు అట్లా గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకుంటే మనం నిర్మూలం అయిపోయేవాడు. దేవుడు గుర్తుపెట్టుకోలేదు కాబట్టే మనం నిర్మూలం కాని వారంగా ఉన్నాం. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల ఉన్నది కనుకనే మనం నిర్మూలం కానిటువంటి వారంగా ఉన్నాం. ప్రతిదినము కూడా ఆయన యొక్క వాత్సల్యతను మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు. మన అతిక్రమములను ఆయన తుడిచివేశాడు. మరి ఆయన అతిక్రమంలో ఆయన తుడిచివేసినప్పుడు మరి మనం కూడా మన పట్ల అతిక్రమంలో చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోకూడదు. క్షమించి మర్చిపోవాలి. కానీ కొన్ని విషయాలు ఏమవుతాయి అంటే, దేవుణ్ణే మనం బాధ పెట్టాం. కొన్ని సందర్భాలు, కొన్ని మర్చిపోలేని సందర్భాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గర అడగాలి. నేను క్షమించాను అంటున్నాను, కానీ ప్రభువా వాటిని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోయేటట్లు చెయ్యి ప్రభువా. నేను క్షమించి మర్చిపోయేటట్లుగా చెయ్యి. నేను అవి గుర్తుపెట్టుకుంటున్నాను, దయతో నన్ను క్షమించు అని నువ్వైనా నేనైనా మరి దేవుని దగ్గర అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడే ఆయన యొక్క నూతన వాత్సల్యతని పొందుకోవటానికి మనం అర్హులం అవుతాం. నా ప్రియమైనటువంటి వారులరా, అయితే చూడండి, కీర్తన 77వ కీర్తన 9వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన కోపించునే వాత్సల్యం చూపించే దేవుడైనాడు. ఆయన మన పట్ల అంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా, ఆయన కోపం నిమిషమంతమే. ఆయన కోపం కనుక ఎల్లకాలం ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమా? ఆయన దయ మనం బ్రతికినంత కాలం ఏమంటాము? నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని ఇచ్చావు ప్రభు అంటాం. అవును కదా? మరి ఆయన దయ ఎలాంటిది? మనం బ్రతికినంత కాలం ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు. దయగల దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మన పట్ల ఆయన దయ చూపిస్తాడు. కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే. నరుని కోపం దేవుని యొక్క నీతిని మరి నెరవేర్చదు అంటుంది దేవుని యొక్క వాక్యం. మన కోపం ఎలా ఉండాలి నా ప్రియమైన వారులరా? మన కోపం ఎలా ఉండాలి అంటే, చూడండి, మన కోపం ఈ సాయంత్రం వచ్చినటువంటి కోపం రేపటికల్లా అది ఏమైపోవాలి? తెల్లారేపటికల్లా. లేకపోతే పొద్దున వచ్చినటువంటి కోపం సూర్యుడు అస్తమించే వరకల్లా పోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వాత్సల్యతకు మనం పాత్రలం అవ్వాలి అంటే ఉండకూడదు. మనకు కోపం అనేటువంటిది ఉండకూడదు. ఆయన కోపించుచునే వాత్సల్యత చూపిస్తాడంట. మన పట్ల ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? ఆయన కోపం ఎందుకు పెట్టుకుంటారు? కానీ కోపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో కోపిస్తాడు? కోపం తెచ్చుకుంటాడు మనం ఆయన మాట వినకపోతే. ఆయన మాట వినకపోయినా కూడా ఆయన వాత్సల్యతను చూపిస్తూనే ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిశ్చయమైన కృపతో వాత్సల్యతను చూపిస్తాడు. చూడండి,
తండ్రి లేని వాని ఎడల వాత్సల్యతను చూపిస్తాడు. తండ్రి లేని వారి ఎడల ఆయన వాత్సల్యతను చూపిస్తాడు. ఆయనే తండ్రిగా ఉంటాడు. ఆయనే ఇంటి యజమానిగా ఉంటాడు. ఆయనే నిన్ను సృష్టించిన వాడు నీ భర్త ఉన్నాడని చెప్పి ఒక స్త్రీకి భర్తగా ఉంటాడు. ఆ కుటుంబానికి యజమానిగా ఉంటాడు. ఆయన నిశ్చయమైన కృపతో, ఆయన కృప అంటే ఏంటంటారు? మనం అర్హత లేని మనం మనలను అర్హత కలిగినటువంటి వారిని చేయటమే ఆ కృప. ఆ కృపతో వాత్సల్యమును చూపిస్తూ ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన వాత్సల్యతను బట్టి అక్కడ 63 కీర్తన 7వ వచనంలో ఆయన వాత్సల్యాన్ని బట్టి, కృపా బాహుళ్యాన్ని బట్టి మనం సంతోషించాలి. మనం బ్రతికి ఉన్నాం. ఆయన వాత్సల్యతను బట్టి మనం నిర్మూలం కానటువంటి వారంగా ఉన్నాం. అయితే చూడండి, గొప్ప వాత్సల్యంతో మిమ్మల్ని సమకూర్చేదను. మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారో, ఎక్కడెక్కడ ఉన్నారో, దేనికి పనికిరానటువంటి మిమ్మల్ని నేను చక్కగా చేశాను కదా, మరలా మీరు ఏం చేస్తున్నారు అంటే, నా వాత్సల్యతను గుర్తించకుండా నేను దినదినము చూపిస్తున్నటువంటి నూతనంగా చూపిస్తున్న నా వాత్సల్యతను గుర్తించకుండా మీ లోకంలోకి వెళ్ళిపోయారా? నా వైపు చూడట్లేదా? కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తాను అంటే, నా కృపా బాహుల్యం చొప్పున మరి అతిక్రమములను మరి తుడిచివేస్తాను, మిమ్మల్ని కరుణిస్తాను. నా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వాత్సల్యతను బట్టి సమస్త కార్యాలను చేస్తాను. నీవు దయా వాత్సల్యత కలిగిన దేవుడు కనుక మరి వాళ్ళు ఏం చేశారు? ఆయనని విసర్జించినప్పటికీ కూడా ఆ కృప కలిగిన దేవుడు మరలా వాళ్ళని చేర్చుకున్నాడు. మనం కూడా చాలా సమయాల్లో ఆయన విసర్జించినప్పటికీ కూడా ఆయన మనల్ని చేర్చుకునే దేవుడిగా ఉంటాడు. కనుక ఆయన వాత్సల్యత ఎంత గొప్పది! దినదినం మన పట్ల చూపుతున్నటువంటి ఆ వాత్సల్యతను బట్టి మనం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, రక్షణ పాత్రను చేతపట్టుకుని అంటున్నాం. కానీ ఏమిస్తున్నాం ఆయనకి? ఇందాక నేను చెప్పానే, మనకిచ్చిన సమయాన్ని ఇస్తున్నామా? మనకిచ్చిన డబ్బుని ఇస్తున్నామా? అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి 1 గంట సమయాన్ని వెచ్చిస్తున్నామా? ఎప్పుడు మన పని, మన స్వార్థం, మన ఆలోచనలు, మన తలంపులే. అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు అయి ఉన్నాం. రక్షింపబడనటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రపంచంలో, దేశాల్లో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులని మనం చూస్తున్నామో, అయినప్పటికీ కూడా మనలో భయం లేదు మనలో. భయంతో కూడిన భక్తిని చేయట్లా. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ నా ప్రియమైన వాళ్ళగా, యవనస్తుల జీవితాలు ఎలా పాడైపోతున్నాయో, ఈ యవనస్తుల్ని ఎలా అపవాది వాడుకుంటున్నాడు. అపవాది యొక్క ఉచ్చులో నుంచి, అపవాది యొక్క ఊరులో నుంచి వారిని విడిపించబట్టానికి, అపవాది కట్లు తెంచబట్టానికి మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ విజ్ఞాపన ధ్వని ఎక్కడ కనపడుతుంది? మన కొంత సమయం వచ్చినా కూడా మనకున్నటువంటి పనులకే మనకు సమయం చాలదు. ఏదో చేస్తాం ప్రార్థన, మన అవసరాల కోసం చేస్తాం. కానీ మాకు లోతైన మారుమనస్సు అనుభవం ఈ ప్రభువా, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి లోతైన మారుమనస్సు అనుభవం ఈ ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది ప్రభువా, నీ రాకడికి మేము దగ్గరగా ఉన్నాం. మమ్మలను నూతన వాత్సల్యంతో అనుదినము నీ యొక్క కృపతో నింపుతున్నావు ప్రభువా. మేము నిన్ను విసర్జించినప్పటికీ కూడా మమ్మల్ని చేర్చుకుంటున్నావు ప్రభువా అని చెప్పి ప్రార్థించగలిగిన వారంగా ఉంటున్నామా? ప్రార్థిస్తే ఏమొస్తుంది? ప్రార్థిస్తే ఏమి రాదు. సమయం వ్యర్థం చేసుకుంటే వస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఏమంటుంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో ప్రార్థించమని ఉంది. మాకేం పనులు లేవా? మీకంటే పనులు ఉండవు కాబట్టి సరిపోతుంది అంటారు. కాదు, నువ్వు నీ సమయం దొరికినప్పుడు 1 గంట మోకరించి ప్రార్థించు. నువ్వు నడుస్తున్న ప్రార్థించు, కూస్తున్న ప్రార్థించు. అనేకమైనటువంటి ఇబ్బందులతో, బాధలతో ఉన్నట్టున్న వారు ఉన్నారు కదా, వారందరి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే
నా ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యాల్లో చెప్పినట్లుగా దేవుడు తన నిత్యమైన కృపతో వాత్సల్యతను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక పుట్టుతున్నది కనుక మనం నిర్మూలం కాకుండా వారంగా ఉన్నాం. అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, కనుక మనం ఎలా ఉండాలి? ఆ వాత్సల్యతను చూపిస్తున్నటువంటి దేవుడు, కరుణ కటాక్షాలను చూపిస్తున్న దేవుడిని మనం ఎంతగా 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 మనం ఆశ్రయించాలి, ఎంతగా మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుడి వాక్యాన్ని మనందరి వింటిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక, ఆ రీతిగా మనల్ని నడిపించును గాక. అనుదినము ఆయన వాత్సల్యతను పొందుకుంటూ, నూతన వాత్సల్యతను పొందుకుంటూ, ఆయన కృపతో తృప్తిపరచబడుతూ, మనకున్న దాంతోనే మనం తృప్తిపరచబడుకుంటూ ముందుకు నడవాలి. ఆయనకి సమయం ఇవ్వాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువా, పరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మమ్మల్ని తండ్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి, నాయన నీ స్వరం వినగలిగిన చెవులు, నా తండ్రి మీకే స్తోత్రాలు, నేను చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. ప్రభువా, మేము చేస్తున్నటువంటి భక్తి ఇంకా పాలు తగే భక్తి కాదు ప్రభువా. ఎక్కడ ఏసేపు పొంగలి అంటే వేసిన చోట ఉండే భక్తి కాదు ప్రభువా. నీ ఆత్మీయతలో నా తండ్రి అత్యున్నతమైనటువంటి స్థితిలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఆత్మీయ పరిపక్వతలోకి తీసుకుని వెళ్ళండి ప్రభువా. మాకు ఎందుకు ఆయుష్ ఇచ్చి మమ్మల్ని బ్రతికించి మా కుటుంబాలు ఇచ్చి మా బిడ్డలు ఇచ్చావు. నీ కొరకు మేమేం చెయ్యాలో, నీ వాత్సల్యతను మేము పొందుకుంటూ కూడా నీ కొరకు మేమేం చేయలేకపోతున్నాం ప్రభువా. రక్షణ పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం అంటున్నాం. కానీ ప్రభువా, ఇచ్చినటువంటి రక్షణను బహు భయంతో వణుకుతో కాపాడుకుని ముందు కొనసాగగలిగినటువంటి కృపా భాగ్యం మా అందరికీ దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.